నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 97.52 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి పలు పనులకు భూమి పూజ చేశారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించి స్వయంగా జెట్ స్కీ రైడ్ చేశారు. బే ఆఫ్ బాపట్ల పేరుతో బ్రాండింగ్ చేస్తూ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక చక్కటి పాలసీతో జీవో 15 ఇవ్వడం వలన మంచి అడ్వెంచర్ టూరిజం మళ్ళా రీబర్త్ తీసుకున్నటువంటి జరిగింది. దానికి శ్రీకారం చుట్టడానికి మరియు ప్రతి ఒక్క లొకేషన్ ని ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి లేదా ఈ రాష్ట్రాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి ఆయన నిరంతరం చేస్తున్న కృషి, అదేవిధంగా సూర్యలంక బీచ్ లో కానీ చిరావత్ బీచెస్ లో ఈ టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ సుమారుగా 8 నుంచి 10 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ బోటింగ్, ఈ క్రీక్ బ్యాక్ వాష్ వాటర్ లో ఫ్యామిలీ బోటింగ్ రాబోతున్నది. గత పరిపాలకులు, ఎందుకంటే రాజకీయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి, మనం మర్చిపోతూ ఉంటాం. ఇంకా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరతర విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చెరువులు ఉండేవి ఈ ప్రాంతాలే కనుక ఇక్కడ ఫుట్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులను విడుదల చేసిందనేటువంటి వాటిని తెలియజేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. హనుమాన్ జయంతి